స్టేషన్కి వచ్చాము ఇప్పుడే 4 అవుతుంది ఎగ్జాక్ట్గా. స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. 5 o'clock వందే భారత్. పొద్దున చాయ్, పూరి, బజ్జీలు, దాల్ రైస్, ఎగ్ రైస్, చికెన్ రైస్. మా అప్పారావు సార్ బ్యాగ్ పోయినాక 2 నిమిషాల్లో కనిపించేసేసింది నన్ను ఇప్పుడు, కానీ ఉన్నది ఇక్కడే. వందే భారత్లో ఇప్పుడే సామాన్ల కొట్ట 11:30కి. ఆ తర్వాత అక్కడ నుంచి 1 hour యానం. ఇప్పుడు నిద్రనే లేదు రాత్రి, అట్లా ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. అంటే కారం పొడి 2 రకాలుగా ఉంటాయి. మామూలు కారం పొడి ఒకటి ఉంటుంది, కూరలో వేసుకుంటాం. వెల్లుల్లి కారం పొడి అయితే అద్భుతం. ఏమైందిరా రాంబాబు చెప్పినా అన్న. రాజమండ్రి వచ్చేసాం పొద్దున్న. గుడ్ మార్నింగ్. చూసారు అప్పారావు సార్ ఎలా చూస్తున్నా, అంటే టైర్డ్ అయిపోయినాం అన్న. చెప్పమ్మా. ఎవరు టైర్డ్ అయిపోయినట్టున్నాం ఇద్దరిట్లో? నేను ఎప్పుడు టైర్ అవను, ట్యూబ్ అవను. నేను 3 టైర్ ఏసీ అవుతా. క్లోజ్లో మేము వందే భారత్లో ఉన్నాం. సీట్ నెంబర్ చెప్పంటారండి? వద్దు అన్న. C4 45 40 49 అంటే మళ్ళీ తెచ్చిపోతుంది. ఒక 10 నిమిషాల్లో సామాన్లు కూడా దిగుతాం. అక్కడి నుంచి మంచి లెమన్ టీ తాగి యానం వెళ్తామండి. యానం అంటే మంచి కోసం అనుకోగలరు కాదండి, యానంలో ఈవెంట్ కోసం వెళ్తాము. ఇప్పుడు దిగాము స్టేషన్లో. సామాన్లు కూడా బయట మా కోసం డ్రైవర్ వచ్చేసాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు అతను. ఎందుకు? ఈ పని కాదనుకున్నాడుగా. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తున్నా. ఓకే. సో రాగానే హ్యాపీగా మంచి కారు, మన స్విఫ్ట్ డిజైర్ యాజ్ ఇట్ ఈజ్ మనలాగానే, మనదే, నా కారు లాగానే ఉంది. సో మా ముగ్గురికి బాగా కలిసి వచ్చింది స్విఫ్ట్ డిజైర్. అవును, గత 4 సంవత్సరాలుగా నా కారులో హ్యాపీగా తిరుగుతున్నాం. అంటే నా కారు అని కాదు, వాళ్ళ కారు. అది కూడా ఒక భాగమే. వ్యాన్ అన్నప్పుడు అది కారుకి వ్యాన్ అని పేరు పెట్టినట్టుంది మనది. అన్న మనకి ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? 1.5 hours. జస్ట్ 1.5 hours. 44 kilometers కదా. ఓహో, పండగ సీజన్ కాబట్టి మనకు 1.5 hours పడుతుంది అంటే 44 kilometers. చివరి నిమిషంలో ఫ్యాన్స్ ఎక్కువయ్యారు అక్కడ, చాలా ఎక్కువ. మీరు ఏసీ లేదన్నారు కానీ ఫ్యాన్స్ వచ్చేసారు, అందులో కొట్టుకుపోయింది గాడపంతా. అంతేనా? పంచిందాక అదే అక్కడ ఇది కట్ చేయగలవా? కానీ అన్న పొద్దున లొల్లి పెడుతున్నావు. లొల్లి పెట్టాను. వందే భారత్లో ఎప్పుడు ఏసీ బాగుంటుంది, కానీ ఈరోజు ఏసీ లేదు. ఏసీ లేదా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీ చుట్టుపక్కల మొత్తం నీ ఫ్యాన్స్ ఉండగా ఏసీ అవసరం ఏముంది? మొత్తం పోయింది, సంకనాకి పోయింది. అన్న ఏంటన్నా సంగతి ఏమి లేదు. వందే భారత్లో ఎప్పుడు ఏసీ బాగుంటుంది, కానీ ఈరోజు ఏంటో కానీ ఏసీ లేదు. ఫ్యాన్స్ ఉన్న తర్వాత ఏసీ ఎందుకన్నా నీకు? పంచ్ మామూలు పంచ్ కాదు, మీతో తిరిగి పంచులు వచ్చేస్తున్నాయి అన్న. నాకు అసలు నేను నమ్మలేకపోతున్నా తెలుసా. నేను అసలు ఎవరు తీసుకెళ్తున్నారండి? ఇతనండి, ఇక్కడ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడా. పొద్దున్న నుంచి మనం మౌనం పాటిస్తున్నాడు. చెడు వినకు, చెడు కనలో మొదటి వ్యక్తి. రోడ్ బ్లాక్ చేశారు. ద్రాక్షారం రోడ్. ఇది ద్రాక్షారం రోడా? ఇది బ్లాక్ చేసి సిమెంట్ రోడ్ వేసారు లేదా? ఇప్పుడు సిమెంట్ రోడ్ గురించి ఆపారండి. టీషర్ట్ కొనుక్కోనికి వెళ్తున్నాము. మన ద్రాక్షారం రోడ్లో ఉన్నాము. షాప్కి వచ్చాను కానీ నా సైజులు లేవు. ఇప్పటిలాగానే ఈ పిజ్జా కూడా అదే ప్రాబ్లం. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మంచి డిజైన్స్ ఉన్నాయి కానీ సైజులు లేవు. ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాను. నేను రాత్రి అన్నీ కార్లో పెట్టేసి అన్ని వాడినాయని కార్లో పెట్టేసి అందులో 2 టీషర్ట్లు అవి కూడా పెట్టేసి పంపించేసాను. ఇప్పుడేమో ఇక్కడ టీషర్ట్ లేదు. ఫైనల్గా మనకు సంబంధించిన 2 టీషర్ట్లు మాత్రం ఇక్కడ దొరికినాయి కుమార్లో. యానం వెల్కమ్. ఫ్రూట్ అండ్ ఫ్లవర్ ఫెస్టివల్ యానం డైరీస్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. నమస్తే సార్. నమస్తే. మన ద్రాక్షారంలో ఉన్న మా మంచి మిత్రుడు మా రాజుగారు
నాకే కాదు మా అదిరవి గారి ద్వారా నాకు మిత్రుడయ్యారు. తర్వాత చాలామందికి మా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నవారిది ఒకటి మంచి బేకరీ ఉంది. అన్న బేకరీ పేరు ఏదో ఉండదన్న మనది మధురం స్వీట్స్. ఇంకేముందన్న మనది శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్. ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా స్వీట్స్ కావాలంటే ఇక్కడ వెళ్ళండి. చాలా బాగుంటాయి అన్నీ కూడా. గుడ్ లక్ అన్న, ఆల్ ద బెస్ట్. ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించాలన్నా, పూజించాలన్నా, అభిమానించాలన్నా ఈ అబ్బాయి తర్వాత ఎవరైనా శుద్ధి లేకుండా స్ట్రైట్ గా మాట్లాడతారు. మీకున్న ప్రాబ్లం కొన్ని పెద్దవాళ్ళు చెప్తున్నారు. హ్యూజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంత హెవీ ప్రాపర్టీతో ఈ యొక్క పెర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి మీరు కూడా అంతే హుషారుగా, అంతే మనస్ఫూర్తిగా గట్టిగా చప్పటి కొట్టగలిగే యొక్క పెర్ఫార్మెన్స్ ని మనం స్టార్ట్ ఆఫ్ టాలెంట్ అండ్ జీ సెలబ్రిటీ ఇంటర్నేషనల్ షోస్. థ్యాంక్ యూ. వెనక్కి వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోయింది. నేను చాలా హడావుడిగా మన ఏమంటారు యానం నుంచి కాకినాడ పోతున్నాను. కాకినాడ నుంచి విజయవాడ పోవాలి ఏదో ఒకటి చేసి. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock షూటింగ్ చేరుకోవాలంటే విజయవాడ పోయినామంటే అక్కడ నుంచి కార్ పట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నైట్ ఏం దొరకలేవు ఇక్కడ నుంచి. బస్సులు కానీ ట్రైన్లు కానీ లేవు. బస్ అయితే మనకు పడదు. అట్ట కూడా సరే ఏదైనా కాంప్రమైజ్ ఇద్దామంటే కూడా లేదు. షో మాత్రం బాగా జరిగింది. క్రౌడ్ అదిరిపోయింది. నేను ఫస్ట్ టైం యానం వచ్చిన. యానం మాత్రం మొత్తం చూడాలనుకున్నా కానీ చూడలేకపోయినా. ఒకటి నైట్ ఆ స్టేజ్ అవి మాత్రమే చూశాను.